60 ఏళ్లలో హనీమూన్ పోతే ఏ విధంగా ఉంటుందో ప్రస్తుతం మన అనంతపురం నగరపాలక సంస్థకు చెందిన కార్పొరేటర్లు స్టడీ టూర్ అంటూ ఇంకా 5 నెలలు ఉంది పట్టుమని. ఈ 5 నెలల్లో ఇప్పుడు టూర్ పోవాలా, స్టడీ టూరు. అది ఢిల్లీ, ఆగ్రా ఇలాంటి నగరాలకు పోయి స్టడీ చేసి వస్తారంట. అంటే ఆగ్రాలో తాజ్మహల్ ఎట్లా కట్టినారు, ఢిల్లీలో ఎర్రకోట ఏ విధంగా నిర్మించారు అని ఏమన్నా స్టడీ చేసుకొచ్చి అనంతపురంలో ఏమైనా మినీ తాజ్మహల్ ఏమైనా కడతారో ఏమో తెలియదు. కానీ ఇక్కడ చూస్తున్నాం మనం ఈ 3 కార్పొరేటర్లు కమిషనర్ గారికి, అది కూడా ప్రజా సమస్యల ఫిర్యాదు వేదికలో. ప్రజా సమస్యలు అంటే ఏంటి? డ్రైనేజీ వ్యవస్థకు డబ్బులు కావాలనో, లేకపోతే మొక్కలను నాటాలనో, గ్రీనరీస్కో, లేకపోతే డంపింగ్ యార్డో, లేకపోతే ఏదో ఒకదానికి రోడ్లో, సిమెంట్ రోడ్లో, ఇంకొకటి పార్కులో. ఇవన్నీ ఇంకా పార్కులు అంటే పార్కుల్లో మినీ జిమ్ములు పెట్టినారు కదా, ఓపెన్ జిమ్. ఆ ఓపెన్ జిమ్ పరికరాలు మొత్తం ఎక్కడ చూసినా పని చేయట్లేదు. అవన్నీ చాలామంది కొట్టుకుంటున్నారు ప్రజలు. సో దానికోసం ఏదైనా ప్రజా సమస్యల ఫిర్యాదు వేదికలో ఫిర్యాదు చేస్తే బాగుంటుంది. కానీ స్టడీ టూర్ కోసమని సాక్షాత్తు ప్రజా సమస్యల ఫిర్యాదు వేదికలో గ్రీవెన్స్లో ఇచ్చినారంటే నా మిత్రుడు సీనా, కమ్మలు, లాలు అన్న వీళ్ళందరూ కూడా ఏమన్నా బ్యాంకాక్ కన్నా పోతే బాగుంటుంది కదన్నా. ఆడ పోయి ఏం చేస్తావు ఇప్పుడు? ఇది ఇట్లా చేసినారు చూడండి, ఏమి ఇచ్చినారు అనేది కూడా ఒకసారి చూస్తే. ఇంకా మేయర్ కూడా ఉన్నారు అక్కడ, మేయర్ సార్ ఉన్నారు, ఇక్కడ మేయరు ఇంకా కొంతమంది కార్పొరేటర్లు వీళ్ళందరూ కూర్చున్నారు గ్రీవెన్స్లో. ఏమి ఇచ్చినారో చూస్తే, గౌరవనీయులైన కమిషనర్ గారు, నగరపాలక సంస్థ అనంతపురము సార్, విషయం ఏమంటే మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశం నందు స్టడీ టూర్కు గౌరవ కమిషనర్ గారు స్పందిస్తూ స్టడీ టూర్ గురించి గౌరవ సభ్యులు లేవనెత్తిన విషయమై వెంటనే అప్రూవల్ ఇస్తామని చెప్పడం జరిగింది. అనంతపురం నగరపాలక సంస్థలో దాదాపు మాకు 60 నెలల సమయం ఉంటుందంట. అంటే 60 నెలల్లో ఎప్పుడన్నా పోవచ్చు, 5 ఏళ్లలో అది ఓకే పోవచ్చు. ఎప్పుడు పోవాలా? టైం ఉంది. 2 ఏళ్ళ ముందో 2 ఏళ్ళ కిందటే ఇది యాక్చువల్గా 2 ఇయర్స్ బ్యాక్ అన్నీ రెడీ చేసుకున్నారు. దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అది కూడా ఇక్కడ అనంతపురం నుంచి ఒక స్పెషల్ బస్సు తీసుకుపోయి ఆ బస్సు బెంగళూరు ఎయిర్పోర్ట్లో వదిలితే ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ నుంచి ఆగ్రాకి మళ్ళీ అక్కడ కూడా మంచి ఏసీ బస్సు పెట్టి మళ్ళీ బెంగళూరుకి వస్తే అక్కడ నుంచి మళ్ళీ ఏసీ బస్సులో అనంతపురం రావడానికి ఇది ప్లాన్ అనమాట. అంటే ఈ విధంగా దాదాపు 30-40 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా? పోనీ మీరు చేసినప్పుడు గెలిచిన ఏదో మొదటి సంవత్సరమో 2వ సంవత్సరమో ఈ స్టడీ టూర్ వేసి ఏదన్నా అక్కడ తెలుసుకొని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏ విధంగా నిర్మించినారు, లేకపోతే అక్కడ మున్సిపల్ నిర్వహణ అంటే ఈ నగరపాలక సంస్థలో నిర్వహణ ఏ విధంగా ఉంది, ఇవన్నీ స్టడీ చేసి వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాము అంటే ఏదో పోన్లేని. అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఏముంది? మన భారతదేశంలోనే బెస్ట్ అవార్డు వచ్చిన దాంట్లో వన్ ఆఫ్ ద మున్సిపాలిటీ ఏదైనా ఉంది అప్ప అంటే అది తాడిపత్రి. మరి తాడిపత్రికి పోయి స్టడీ టూర్ చేసుకోవచ్చు కదా. తాడిపత్రి గురించి మళ్ళీ వద్దాం వివరాల్లోకి. వీళ్ళు ఇంకా ఏమి చేశారో. ఇప్పుడు అనంతపురం నగరపాలక సంస్థలు దాదాపు మాకు 60 నెలల సమయం ఉంటుంది. ప్రస్తుతం 55 నెలలు గడిచిపోయింది. మిగిలి ఉండేది 5 నెలలు మాత్రమే. వీళ్ళే చెప్పారు. ఈ 5 నెలల లోపైన స్టడీ టూర్కు పిలుచుకొని పోతారని ఆశిస్తున్నాము. గత 2 ఏళ్ల కిందట స్టడీ టూర్కి సంబంధించి టెండర్ మొత్తం పూర్తిగా జరిగింది. కానీ అది అక్కడే ఫైల్ పెండింగ్లో పడిపోవడం వలన మరి ప్రస్తుతం మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో మీరు కూడా మాట ఇచ్చారు. మీరు కూడా అంటే ఎవరు? కమిషనర్ గారు. అందువలన ప్రస్తుతం మరీ స్టడీ టూర్కు ఫైల్ రెడీ చేసి ఈరోజు రేపటిలోగా మీరు ఫైల్ రెడీ చేస్తే, అంటే నిన్ననే ఇచ్చినారు సోమవారం, ఫైల్ రెడీ చేస్తే మేము మా మేయర్ గారితో అప్రూవల్ తీసుకొని దానికి సిద్ధంగా ఉన్నామంట. అప్రూవల్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఈరోజు ఇస్తున్న అర్జీని ఈరోజు సాయంత్రం లోపే తిరిగి మేయర్ గారికి అప్రూవల్ కోసం ఉంచుతారని ఆశిస్తున్నాము. అంటే వెంబడే ఇప్పుడు మేము పొద్దున ఇస్తున్నాం, సాయంత్రానికి మా మేయర్కి పంపిస్తే మేయర్తో అప్రూవల్ తీసుకుంటాం, మీరు అప్రూవల్ ఇవ్వండి. టెండర్ వేసే వాళ్ళు రెడీగా ఉన్నారు, పిలుచుకుపోయే వాళ్ళు. ఏముంది నాలంటాడు అక్కడ అన్ని లాడ్జులు హోటల్స్ అన్నీ బుక్ చేస్తాము, ఫుడ్ అన్నీ బుక్ చేస్తాము, అకామిడేషన్ అంతా చేస్తాము, ఇక్కడ బస్ బుక్ చేస్తాం. పోయేది మన సొమ్మే కదా, ప్రజల సొమ్మే కదా. పోనీ ప్రజల సొమ్ము పోయింది ఎప్పుడో టైం ఉన్నప్పుడు పోయింటి. ఈ 5 నెలల్లో పోయి ఏం చేస్తారయ్యా? నగరపాలక సంస్థలు జీతాలు ఇవ్వండి. ఫస్ట్ ఆ స్వీపర్లకు జీతాలు ఇవ్వలేదు, పరకలు లేవంట, శుద్ధపొడి లేదు. మామూలు మనం శుద్ధే కదా జల్లేదు, బ్లీచింగ్ పౌడర్ బదులు. ఇవన్నీ లేవు.
ఇవన్నీ కాకోకుండా 30-40 లక్షలు, ఇంకా 30-40 లక్షలతో నగరంలో పాపము లేడీస్కి టాయిలెట్స్ లేక లేడీస్ టాయిలెట్ ఎంత ఇబ్బంది పడుతున్నారు. మరి లేడీస్కి అక్కడక్కడ టాయిలెట్స్ కడితే 30 లక్షల్లో ఎన్ని టాయిలెట్స్ కట్టచ్చు? ఒక్కొక్క టాయిలెట్ 3 లక్షలు వేసుకున్నా కూడా 10 టాయిలెట్లు 30 లక్షలు కట్టచ్చు. అనంతపురంలో 10 టాయిలెట్లు కట్టేసామంటే ఇంకా తిరిగే లేదు మనకి. ఇలాంటివి చేయకోకుండా ఈ 30 లక్షలు 40 లక్షలు వేస్ట్ చేస్తున్నారంటే ఎంత ఎంత ఇబ్బంది అబ్బా. అసలు కొంచెమన్నా ఆలోచన చేయాలి కదా. ఎవరెవరు దీంట్లో సంతకాలు పెట్టింది? కమల్ భూషణు 32వ డివిజను, ఎం శ్రీనివాసులు 48వ డివిజను, డి లాలు 1st డివిజను, ఎర్నాలు కొట్టాలి మా లాలు అన్న బ్యాంకాకన్న వదాం పన్న. ఏంది ఇదంతా మనకు వేస్ట్. కానీ పోయే సమయం అంతా మించిపోయిందన్న. 60 ఏళ్లలో హనీమూన్ పోయినట్టుంది అని చెప్పాను కదా ఇందాక. సరే, తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్ ఎలా ఉండాలనే దాని గురించి కూడా ఇందాక తాడిపత్రి జస్ట్ మున్సిపల్ ఆఫీస్ చూపిస్తానబ్బా. ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అవన్నీ చూస్తే ఇంకా కళ్ళు తిరిగి పడిపోతారు. కానీ ఇది తాడిపత్రిలో ఫస్ట్ ఎంటర్ అయితేనే మొక్కలు మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఎంత గ్రీనరీగా ఉంటుందంటే ముందరే వాటర్ ఫౌంటైన్ ఒకటి పెట్టారు. ఇది ఒక ఆర్చ్. ఇది చూస్తే నిజంగా నేను కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ఇదేంద్ర స్వామి అని ఒకసారి చూడండి. నేను మొత్తం అంతా లాస్ట్లో విజువల్స్ కూడా మళ్ళీ వీడియో కూడా చూపిస్తా. ఈ విధంగా తాడిపత్రిలో అభివృద్ధి చెందిన దాన్నే మనము ఇక్కడ పోయి చూసేదానికి ఇబ్బంది. మనం పోయి ఢిల్లీను ఆగ్రాలో పోయి ఏం చేస్తాం? ఆగ్రాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాడిపత్రి పోతే అన్ని ప్రభాకర్ రెడ్డి అన్న. ఇంకోటి ఇటు నుంచి బస్సు పెట్టమంటే ఆయనవే బస్సులు ఉన్నాయి. ప్రభాకర్ రెడ్డి అన్నవే ఆయనే బస్సు పెడతాడు. ఆయనే మంచి టిఫిన్ మంచి భోజనాలు ఏర్పాటు చేస్తాడు. అందులో తాడిపత్రిలో పురాతన దేవాలయం బుగ్గరామలింగేశ్వర స్వామి, చింతలరాయల దేవాలయము, దాంతోపాటు గాయత్రి అమ్మవారి గుడి కట్టినారు. మహాద్భుతంగా ఉంటుంది. దాంతో ఆ పక్కనే సాయిబాబా గుడి ఉంది. 2 ఎకరాల్లో కట్టినారు సాయిబాబా గుడి. చూడాలా నిజంగా. అక్కడ సోలార్ లైటింగ్ ఎంత అడ్వాన్స్గా ఉన్నారంటే వాళ్ళు, మనం ఒక 20 సంవత్సరాలు పడుతుందేమో తాడిపత్రి ఇప్పుడున్న పొజిషన్కి పోవాలంటే. ఇంకొక 20 ఇయర్స్ అవుతుందో 10 ఇయర్స్ అవుతుందో తెలియదు. కానీ ఆ 10 ఇయర్స్ తర్వాత ఇంక వాళ్ళు ఎంత అడ్వాన్స్గా ఉంటారు. ఇప్పుడే సోలార్ లైటింగ్ వేయాలని అప్పుడే ఆల్రెడీ అప్రూవల్ అన్నీ అయిపోయినాయి. వాళ్ళ సిస్టమే వేరు. ఎస్టీపీలు అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్. తాడిపత్రి స్టడీ టూర్కు తాడిపత్రికి పోతే మీకు అన్నీ దొరుకుతాయి. ఒకసారి చూడండి మున్సిపల్ ఆఫీస్ అంటే ఎలా ఉందనేది. ఇది తాడిపత్రి పురపాలక సంఘము. మన అనంతపురంలో ఏమన్నా కనీసం మున్సిపల్ ఆఫీస్కి పోతే ఇది ఏమో మున్సిపల్ ఆఫీస్ అంటేనే మామూలుగా మైండ్లో ఒక థాట్ వస్తుంది. ఇట్లే ఉండాలేమో దుమ్ము దుమ్ముగా అన్నట్టుగా చెత్త చెదారంతో. బట్ మీ స్టడీ టూర్కి కావాలంటే ప్రభాకర్ రెడ్డి నాకు చెప్పి మీకు బస్సులు అన్నీ ఏర్పాటు చేస్తాం. ఈ 30 లక్షలు ఎందుకు వేస్ట్ కదా, వృధా కదా. మీరు చూడండి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది. ఈ వీడియో కూడా మళ్ళీ కూడా ప్లే చేస్తా ఒకసారి. ఇది మన పరిస్థితి. 5 నెలలు, ఒకవేళ ఒక 2-3 నెలల తర్వాత ఎలక్షన్ కూడా వస్తే పోవడానికి ఉండదు. అందుకని హడావుడిగా ఏదో విధంగా పోవాలని. అది కూడా లాస్ట్ ఇయర్ ఎప్పుడు February 14th పెట్టుకున్నారంట ప్రేమికుల దినోత్సవం రోజు తాజ్మహల్కి. మరి ఇప్పుడు నవంబర్లో ఎప్పుడు పోతారో తెలియదు. కానీ అది కూడా ఉన్నాయి, ఫైళ్ళు అన్నీ ఉన్నాయి. చూపించే ప్రయత్నం చేద్దాము. వద్దులే ఆ ఫైళ్ళు అవన్నీ పెట్టి ఎందుకు. కానీ ఈ విధంగా ఉంది మన పరిస్థితి. కొంచెమన్నా ప్రజలు ఏమనుకుంటారు అన్న ఆలోచన ఉండాలి కదా. ఇది శ్రీనివాసులు ఏం చెప్తాడో ఒకసారి చూద్దాం. మన మిత్రుడు ఎందుకు ఇచ్చినారు ఏంది పరిస్థితి అనేది. శ్రీను నమస్తే. నమస్తేనా. ఏం సమాచారం? ఏదో లెటర్ ఇచ్చినట్టున్నారు స్టడీ టూర్కి పోయేదానికి. ఏం 5 నెలల్లో పోయి ఏం చేసేది మీరు? ఏం స్టడీ చేస్తారు? వచ్చే వాళ్ళకైనా స్టడీ చూపిస్తాం. అట్లా అంటే మీరు మళ్ళీ కార్పొరేటర్ కావాలి కదా. దాంట్లో ఎవరో ఇద్దరు వస్తారు కదా. ఏమో ఆ ఇద్దరి కోసం ఇంతమంది డబ్బులు వేస్ట్ కదా, 30-40 లక్షలు. ఎప్పుడో జరగాల్సిందనా వీళ్ళు అన్ని. మరి ఇప్పుడు అడిగితే ప్రజలు నవ్వుకోరా? ఏమోనా నేను ఇచ్చేసిన. అది ఇచ్చినావులే, ఎవరన్నా నవ్వరా? తాడిపత్రికి పోదాం, ప్రభాకర్ రెడ్డి అన్నతో బస్సు పెట్టిస్తా. మంచి బస్సు పెట్టిస్తాం, మంచి టిఫిన్, మంచి భోజనం, నాన్ వెజ్.
అదే ఏంది పరిస్థితి మరి? మేము ముగ్గురే ఇచ్చినారు, మిగతా వాళ్ళు ఎవరు ఇవ్వలేదే? అంటే కొంతమంది ఆమోదంతోనే ఇచ్చినాయి కదా, అంటే కౌన్సిల్ లో మేము అవును. ఇప్పుడు మీరు వివరించినాం కదా ఇప్పుడు మీరు పోయి ఢిల్లీకి పోయి ఆగ్రాకి పోయి ఏం స్టడీ చేస్తారు? పోనీ నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా, మాకు ఇంకా 4 నెలలు ఉంది కదా. 4 నెలల్లో మీకు డబ్బులు పోయినా కాదనా? ఇప్పుడే ప్రభుత్వం ఉంది కదా, అది తెలుగుదేశం ప్రభుత్వమే కదా. అవును, తెలుగే. అంత లోపల యాదైనా కూడా అనంతపురం అభివృద్ధి కోసమే కదనా. ఇప్పుడు మీరు అభివృద్ధి కోసమే మీరు ఏం చేయగలుగుతారు? పోయి వచ్చి 4 నెలల్లో ఏం అభివృద్ధి చేస్తారు? అనంతపురం తాడిపత్రికి పోయి చూసిరండి అంటన్నా. తాడిపత్రికి పోతే ఎట్లనా? ఏం తాడిపత్రి రోజు పోయేది అట్లా కాదనా? తాడిపత్రి భారతదేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మున్సిపాలిటీగా అవార్డు ఇచ్చిన రాష్ట్రపతి చేతుల మీదుగా, తెలుసా? గతంలో ఏంది, ఇప్పుడు కూడా మనకంటే 20 ఏళ్ళ ముందు ఉన్నారు. ఇది కూడా పులివెందులు కూడా గట్లే ఉంది కదనా? అవును, అందుకని ఇక్కడే పోండి. పులివెందు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మీరు కావాల్సింది. నేనైతే అందరినీ దృష్టిలో ఉంచుకొని ఆయన కమిషనర్ గారు చెప్పినారు కాబట్టి ఆయన మాట కూడా తీసేయకుండా వెంటనే ఇచ్చేసిన. కమిషనర్ చెప్తాడు, ఆయన సొమ్ము ఏం పోతుంది? ప్రజల్ది కదా పోయేది. మీ కార్పొరేటర్లు ఏం పోదు, అంత ప్రజలు మేము కట్టే పన్నులే కదా, మేము కట్టే ట్యాక్స్లే కదా. అట్లా అనుకుంటే కరెక్ట్ జరిగేదంటూ మున్సిపాలిటీ ఏంది ఉండదన్నా. జీతాలు ఇవ్వలేకుండా పరకలు లేవంట మున్సిపాలిటీలో. నేను లెటర్లు కూడా పెట్టినా. స్వీపర్లకు జీతాలు ఇవ్వండి ఫస్ట్ అన్నా. యాక్చువల్ గా నీకు ఒకటి చెప్తున్నా, థర్డ్ ఫేజ్ కింద కొంతమందికి 2కో 3కో వర్క్ చేసిన టెండర్లు చేసినారు కదా, వర్క్ ఆ వర్క్ బిల్లులు చేసినారన్నా. ఎవరిది? మలేరియా వాళ్ళు ఉంటారే, మలేరియా వర్కర్స్ జీతాల్లో తీసుకొచ్చి వాళ్ళకి చేసిన థర్డ్ ఫేజ్ కింద. ఇతను చాలా ఉన్నాయన వాళ్ళ జీతాలు ఎట్లనా? వాళ్ళ పాపం వాళ్ళు మనుషులే కదా. అందుకే కదా మీ 30 లక్షల రూపాయలు ఖర్చు కదా మీకు పోతే, 50 మంది అందరూ పోతే. అన్నా 30 లక్షలు 20 లక్షలు 10 లక్షలు అది కాదునా. నేను సారి సభ్యునిగా ఆ రోజు అందరితో పాటు మేము అడిగినాం కాబట్టి ఆ కమిషనర్ 2 ఏళ్ల కిందట పోయింటే బాగుంటుండే, ఎవరు కూడా ఏం పట్టించుకునే వాళ్ళు కాదు. 2 సంవత్సరాల కిందట పోయింటే ఆ రోజు జరిగిందనా. ఏది ఏమైనా సిను మీరు టూ మచ్. ఇది మీరు లెటర్ ఇవ్వడము, అది పోయి గ్రీవెన్స్లు పోయి ఇవ్వడము, ప్రజా సమస్యలు ఏదో పెద్ద సమస్య ఉన్నట్టుగా. ప్రజా సమస్యలు ఇచ్చింటే ప్రజా సమస్యలు తీర్చలే వాళ్ళు. సరే అంటే టూర్ వాళ్ళు అంటారు, బ్యాంకాక్ అని అడగాల్సింది. దాంతో పాటు ఇది కూడా అంతే, వాళ్ళు తీరుస్తారని చేసేది. కౌన్సిల్లో తీరుస్తారని యావి తీర్చలేదన్నా, ఏమి తీర్చలే. దాంతో పాటు ఇది కూడా తీర్చారు. ఎట్లా మనకు తెలిసి ఇచ్చినాను అంటావు. వాళ్ళ కార్పొరేటర్ గా ఎన్ని ఇచ్చింటాను అట్లా అర్జీలన్నా. సరే సీను. అంటే మొత్తం మీద అదొక కామెడీ అయిపోయింది మనకి. ఏమో వాళ్ళు ఎట్లా ఏమీ చేయరు. సరే ఒకటి ఇద్దాం, పోతే ఒకసారి ఢిల్లీ ఆగ్రా అవన్నీ చూసి రావచ్చు ఫ్రీగా అంటే. మా మిత్రుడు చెప్పింది కూడా కరెక్టేలే. ఎన్నో ఇస్తుంటాం, కొన్ని జరగచ్చు జరగకపోవచ్చు, కానీ ఏది ఏమైనా మొత్తం మీద ఇదో నవ్వు వస్తుంది నాకు. వద్దులే బాగా మళ్ళీ లోతులు లేకపోయి మళ్ళీ మీతో విమర్శలు ఎందుకు కానీ కట్ చేసామే.